హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఓట్స్ ఉప్మాని ఎలా చేసుకుంటాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా మేము వెజిటేబుల్స్ అన్నీ ఇస్తామన్నమాట. ఆ రోజు అవైలబుల్లో ఆలు, ఇంకా క్యారెట్, టమాటో ఉండే, సో అవి ఇంక్లూడ్ చేసుకున్నాము. ఆనియన్స్, సో అవి చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాతకి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, మనకి కావాలి అనుకుంటే పప్పు దినుసులు, లేదంటే మామూలుగా ఆవాలు, జీలకర్ర వేసేసి పోపుకి అందులో ఆనియన్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం లిటిల్ బిట్ కొంచెం బ్రౌనిష్ వచ్చాక అందులో కొంచెం టమాటోస్ వేసేసి అది కొంచెం వాటర్ ఉంటుంది కదా, కొంచెం మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా మగ్గిన తర్వాతకి అందులో క్యారెట్, ఇంకా మన ఆలు, మీరు ఏమేమి వెజిటేబుల్స్ వేద్దాం అనుకుంటున్నారో వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం బాగా ఇక్కడ మగ్గనివ్వాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాతకి ఇందులో యాక్చువల్గా ఇంకా కొంచెం బ్రోకలీ, క్యాబేజ్ సన్నగా చాప్ చేసి మనం నూడిల్స్కి వేస్తాం కదా, అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా బీన్స్ ఆ రోజు లేకుండా యాక్చువల్గా అవి వేసుకున్నా కూడా బాగుంటుంది. బఠానీ ఇంకా బీన్స్ కొంచెం ట్రై చేయండి. అవి వేసిన తర్వాతకి కొంచెం బాగా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీనికి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాతకి అందులో మీరు మిర్చి కావాలంటే గ్రీన్ మిర్చి ఆరెల్స్ కారం పొడి వేసుకోవచ్చు, దాని తగ్గట్టు సాల్ట్. మేము ఇందులో కొంచెం సాంబార్ పొడి వేస్తాం, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వేసుకొని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక దాని తగ్గట్టు వాటర్ వేసుకోండి. మాకు ఆల్మోస్ట్ 2 cups ఆఫ్ వాటర్ పడింది. సో అది వేసుకొని బాగా మసలనివ్వాలి, చాలా అంటే చాలా ఎక్కువ మసలనివ్వాలి. మసలిన తర్వాతకి బాగా పొగలు వచ్చిన తర్వాతకి సేమ్ ఉప్మా ప్రాసెసే. మనకి ఫ్లేవర్డ్ ఓట్స్ అయినా సరే, ఇంకా ప్లెయిన్ ఓట్స్ అయినా సరే, దట్ ఈజ్ ఇంకా మీ చాయిస్. ఫ్లేవర్డ్ ఓట్స్ అయితే బాగుంటుంది, ప్లెయిన్ ఓట్స్ అయినా బాగుంటుంది. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఫ్లేవర్డ్ ఓట్స్ వేసాను. ఇక్కడ మంచిగా కలుపుకున్న తర్వాతకి ఉండలు లేకుండా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఓట్స్ ఉప్మా అనేది కొంచెం గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి. బికాజ్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఎక్కువసేపు ఉడికించద్దు, ఓట్స్ కదా, సో జల్దీ కుక్ అయిపోతుంది. బాగా కలుపుకున్నాక ఒక 2 to 5 minutes అలా మూత పెట్టి వదిలేసి తీసేయాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే కొంచెం బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 5 minutes ఉంచుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత కొంచెం నిమ్మకాయ స్లైట్గా తినేటప్పుడు పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, తర్వాత కమెంట్ చేయండి.